ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 15వ రోజు సోపానాలు. ప్రశ్న అండి, ఆడజన్మ తీసుకున్న వాళ్ళు ఆడవాళ్ళుగానే, మగజన్మ తీసుకున్న వాళ్ళు మగవాళ్ళుగానే వచ్చి పుడుతుంటారా ఎల్లకాలము? లేదు, కొన్ని ఆడజన్మలుగాను కొన్ని మగజన్మలుగాను వస్తుంటారు. దానివల్ల ఆడ మనిషిగా ఉండటం ఎలా ఉంటుందో, మగ మనిషిగా ఉండటం ఎలాగ ఉంటుందో అనుభూతి చెందే అవకాశం మీకు కలుగుతుంది. ముఖ్యంగా గతంలో మీరు పూర్తిగా వేరే రకమైన జన్మలు తీసుకొని ఉన్నారు. మగవాడు ఆంగ్లేయ మత దండయాత్రికునిగా పవిత్ర దేశం హోలీ ల్యాండ్లో యేసు తుదిసారిగా వాడిన కప్పును కనుక్కోవడం కోసం వెళితే అతని భార్య ఇంటి దగ్గర ఉండి ఎంబ్రాయిడరీ చేసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ సహనంతో ఉంటుంది. ఆ ఇద్దరి అనుభవాల గురించి ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా రకరకాల జాతుల్లో మీరు పుట్టారు. అద్భుతమైన అనుభవాల కోసం, అవి ఇచ్చే ఆనందం కోసం సింహపు జాడలు వెతుకుతూ వెళ్ళే మాసే యోధుడిగానో, చైనా సామ్రాజ్ఞిగానో, లేక 8-10 శతాబ్దాల మధ్యకాలంలో గ్రీక్ ల్యాండ్పై దండయాత్ర చేసిన స్కాండినేయా దేశీయ దండయాత్రికుడిగా, వైకింగ్గానో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఈ అనుభవ వైవిధ్యం కోసమే మనిషిగా పరిపూర్ణ అనుభవజ్ఞుడిగా ఉండాలని మీరు దేశ కాలాలను మారుస్తుంటారు. భూమి మీద ఉన్న వైవిధ్యంగా నిజంగా అత్యంత ఆశ్చర్యకరం కదూ. మరొక ప్రశ్న అండి, నేను అనాథను, నాకు కుటుంబమే లేదు, దీని అర్థం ఏంటి? జవాబు అంటే, దీని అర్థం ఎవరితో సంబంధం లేకుండా పూర్తి స్వతంత్రంగా మీరు భూమి మీద జన్మించే ప్రయత్నం చేయాలనుకున్నారన్నమాట. మీ అంతటి మీరు ఒంటరిగా ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి కావలసినంత ధైర్యం, బలం మీ దగ్గరున్నాయని మీరు ఫీల్ అయ్యారన్నమాట. భూమి మీద మీరు తీసుకున్న ఇతర అనేక జన్మల్లో సాంప్రదాయిక కుటుంబ వాతావరణంలో మీరు పెరిగి ఉండవచ్చు. ఈసారి మీరు నిజంగా వేరే రకమైన అనుభవాన్ని పొందాలని అనుకుంటున్నారన్నమాట. మీరు పసిగుడ్డుగా ఉన్నప్పుడు మీ బాగోగులు చూసుకున్న వారితో, అంటే ఆ అనాథ శరణాలయం ఆయాలతో, అక్కడి సంరక్షకులతో మీ కర్మ సంబంధాలు ఉన్నాయని కూడా దీని అర్థం. తర్వాత మిమ్మల్ని ఎవరైనా దత్తత తీసుకున్నట్లయితే మీ దత్త తల్లిదండ్రులతోనూ దత్త సోదరులతోనూ మీకు కర్మ బంధం ఉన్నదన్నమాట. ఈ ఏర్పాట్లన్నీ మీరు పుట్టుక పూర్వమే చేసుకున్నారని గుర్తుపెట్టుకోండి. ఈ అనుభవం మీకు అవసరమని మీరు నిర్ణయించుకున్నారు. ఆ దయాత్ములు మీ కథలో భాగమయ్యారు. అది మీరు వ్రాసి, మీరే దర్శకత్వం వహించి, మీరే నటించే మహానాటకం లాంటిది. మీ జీవితాన్ని, అందులోని వ్యవహారాలను ప్లాన్ చేయటానికి గాడ్ ఫోర్స్లో 10 లక్షల కంప్యూటర్లకున్న శక్తులన్నీ కలిసి ఉన్నాయి. కనుక మీ జీవితంలోకి ప్రవేశించే ఏ అనుభవం కానీ, వ్యక్తి కానీ అనుకోకుండా వచ్చేవి కావు. కనుక అనుభవాన్ని మీ లాభానికి ఉపయోగించుకోండి. అది మీరు మాత్రమే చేయగలిగిన అద్వితీయమైన ప్రయాణం. నాయనలారా, మీకు నా ప్రేమ నందిస్తున్నాను అని చెప్తున్నారు మదర్ మేరీ అండి. సో ఇప్పటి వరకు మనకి వచ్చిన ప్రశ్నలకి జవాబులు ఇచ్చింది ఫస్ట్లో సనంద. ఇప్పుడు ఇదంతా కూడా మదర్ మేరీ ఇచ్చారండి. సో అండి, మన ప్రశ్నలకు ఒక్కొక్క గ్రాండ్ మాస్టర్, ఒక అపురూపమైన వాళ్ళందరూ మనకి సమాధానాలు ఇస్తున్నారు. రేపు మనకి సమాధానాలు ఇచ్చేది మాస్టర్ సెర్పిస్ బే అంటండి. చూద్దాం మాస్టర్. ఆయన పాప్తే అనే ఈజిప్ట్ దేవునిగా కూడా జన్మించారట. వారు సమాధానాలు ఇవ్వబోతున్నారు. మరి ఆసక్తిగా ఉన్నాయి కదండి ప్రశ్నలు, చక్కగా అనుకూలమైన జవాబులతో. థ్యాంక్ యూ వెరీ మచ్.